చాలా బాగుంది. మాకు కావాల్సిన పథకాలన్నీ వస్తున్నాయి, జరగాల్సిన అభివృద్ధి జరుగుతుంది. ఇంకా మా పిల్లల భవిష్యత్తు మాకు ఇక్కడ కనిపిస్తుంది. హామీ ఇవ్వట్లేదు అనేది వాళ్ళు ఎలా చెప్పగలుగుతున్నారు? ఇప్పుడు మాకు ఇచ్చిన దాంట్లో మాకు గ్యాస్ డబ్బులు పడిపోయినాయి ఆల్రెడీ. మేము గ్యాస్ బుక్ చేసాం, వెంటనే డబ్బులు పడ్డాయి. హామీలు ఇవ్వటం అంటే వెంటనే నెరవేరుగా, ఒక్కొక్క స్టెప్ వైజ్గా రావాలిగా. బాగుంది, మాకైతే చాలా బాగా నచ్చింది. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ 4 నెలలు అవుతుంది, ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదని మాట్లాడుతున్నారు. దాని మీద మీరేమన్నారు? అదేనండి, ఆయన అప్పులు చేశాడు కదా దండిగా. ఈయన తీర్చడానికి ఆ అప్పులు వెతకడానికి ఈయనకు ఇంకా టైం పడుతూ ఉంది. ఎవరైనాకైనా ఒక సంవత్సరము, ఒక 8 నెలలో 10 నెలలో కావాలి కదా. మొన్ననే దీపం పథకం ఇచ్చాడు కదా ఒకటి, మరి 1000 రూపాయలు పెన్షన్ ఇచ్చాడు కదా ముసలోళ్ళకి, వృద్ధులకు. ఆయన 5 ఏళ్ళు పట్టిందండి 1000 రూపాయలు పెంచడానికి. ఏమి చేయలేదంటే మేము కూడా పెన్షన్ మా ఇంట్లో వాళ్ళు తీసుకుంటున్నారు. మాకు చాలా ఆనందంగా ఉందండి. ఎందుకంటే మరి వివిధ పదవుల్లో, ఇప్పుడు ప్రభుత్వ పదవుల్లో కానీ ఆయన యొక్క మరి కార్యదర్శిగా కూడా మరి బీసీలనే నియమించుకోవడం జరిగింది. మరి మంత్రివర్గంలో కూడా బీసీలకు ప్రధానమైనటువంటి స్థానం కల్పించడం జరిగింది. అదంతా కూడా ప్రజలు చూస్తున్నారు. మా నాయకులు కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. తెలుగుదేశం పార్టీ అంటేనే బీసీ అంటేనే తెలుగుదేశం పార్టీ. గత ప్రభుత్వం కంటే చాలా మెరుగ్గా ఉంది. రోడ్లు అన్ని మరమ్మతులు జరిగినాయి. కొత్త రోడ్లు కూడా వేయడం జరుగుతుంది. 3 నెలల్లోనే 6 నెలల్లో అవ్వాలంటే ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. 5 సంవత్సరాల్లోనే జగన్మోహన్ రెడ్డి పూర్తి స్థాయిలో చేయలేకపోయాడు. ఆ 5 నెలల్లోనే ఇవాళ ఉన్న ప్రభుత్వం చేయాలంటే ఇబ్బందికరమే. అవలేదు ప్రతిపక్షంగా కూడా లేనటువంటి జగన్మోహన్ రెడ్డి అది చెప్పాల్సినంత అవసరం లేదు. ఈ ప్రజలు కూడా వినడానికి సిద్ధంగా లేరు. చాలా బాగుందండి. మామూలు పేదవాళ్ళకి అండగా ఉండి ఒక మనిషి ఆయన. అంతకుముందు ఉన్న పెన్షన్ మీద ఇప్పుడు డబల్ చేసి ఇస్తున్నారు. ఆఖరి వికలాంగుల పెన్షన్ అయినా సరే డబల్ చేసి ఇస్తున్నారు. రేపు జనవరి ఎండింగ్కో లేకపోతే ఫిబ్రవరి ఎండింగ్కో కొత్త పెన్షన్లు కూడా రిలీజ్ చేస్తున్నారు. చాలా చక్కగా ఉందండి. దాని గురించి అసలు నో డౌట్ చెప్పాల్సింది ఏమి లేదు. చాలా బాగా చేస్తాడు ఆయన. జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఇచ్చిన హామీలు ఇంకా అమలు చేయలేదంటే ఏమంటే ఏదో ఒకటి మాట్లాడాలి కాబట్టి మాట్లాడతారండి. ఎక్కడన్నా పరిపాలన ఉందండి. అతను 5 సంవత్సరాలు చేశాడు. ఎక్కడన్నా ఒక పారతో ఒక పార మట్టేశాడా? ఒక పల్లెకి మట్టేశాడా? కనీసం దుమ్ము దూడన్న పోసాడా? ఏంటండి ఆయన చేసింది? ఎక్కడైనా సరే ఆయన చేశాడు. ఇరిగేషన్ మురుకాలు లేకుండా ఉండే నీళ్ళు ఎంత ఇబ్బంది పడ్డారు పొలాలలో.